కోసము నేను ఈ సినిమాలో బ్యాండ్ కొట్టినా అన్న. సో మీ రాంబాయ్ కోసం మీరేం చేసిరో చెప్పండి అన్న నాకు. నాకు అంటే ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అయినా పర్లేదా అన్నా? ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అయినా పర్లేదు అంటే పర్లేదన్నా పర్లేదు స్టోరీ అంటేనే ఫెయిల్యూర్. ఎంతమంది రాంబాయిలు ఉంటే అంతమంది రాంబాయిల స్టోరీలు చెప్పండి అన్న, పర్లేదు మేము వింటాం. ఒక రాంబాయి ఓకే డన్. సో నాకు 17 అప్పుడు నేను యూఎస్లో పెరిగా కాబట్టి మా పేరెంట్స్ చెప్పకుండా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోయా ఒక అమ్మాయి కోసం. ఓ కట్ చేస్తే ఆ అమ్మాయికి నా బర్త్డే పెళ్ళి అయిపోయింది. అయ్యా. సో సినిమాలో నువ్వు అలా అరిచినట్టుగా మధ్యలో కొంచెం నేను అరిచాను అనమాట. బట్ జరగాల్సింది జరిగింది. ఆ రాంబాయ్ ఎక్కడున్నదో నాకు తెలియదు కానీ ఆ రాంబాయ్ ఈ శేషన్న రాజును మిస్ అయినందుకు పర్లేదులే, ఇప్పుడు అంతంత పెద్ద పిల్లలు ఉన్నారు అమ్మాయికి. సో హ్యాపీ. అమ్మో పిల్లలు చూసుకోవడం మనవాళ్ళు కాదు. ఏజెంట్ ఏజెంట్ ఏంటది? ఈగ వాళ్ళు కూడా దండ మీద అదే అలా డిసైడ్ చేసాం. మీ ఎక్స్ట్రాలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం వాసు గారు ఉన్నారు, ఆయన ముందు ఎందుకు మీరు కాదు వాసు గారు అంటే గుర్తొచ్చింది వెంటనే ఒకసారి క్వశ్చన్ చెప్పి అవసరం ఎంత గట్టిగా నా గురించి అంటారు. వెంటనే ఒకసారి ఈ క్వశ్చన్ నాకు వాసు గారిని కూడా అడగాలనిపిస్తుంది. వాసు గారు మీ రాంబాయ్ కోసం మీరు ఏం చేశారు? అమ్మ నాకు అరవింద్ గారు వాళ్ళు రాంబాయిలు అంత ఛాన్స్ ఇవ్వలేదు. సో జాగ్రత్తగా మంచి సంబంధం చూసి వాళ్ళు పెళ్లి చేసేసారు. సో ఎక్కడ రాంబాయికి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఇవ్వనివ్వలేదు ఎక్కడ కూడా. అంతకుముందా రాంబాయిలు ఉన్నారు కానీ ఎప్పుడు చెప్పలేకపోయిన వాళ్ళకి ఎవరికి. సో ఆ ఇంట్రోవర్ట్ వల్ల అవి కూడా పోయినాయి ఛాన్స్లు అన్నీ కూడా. సార్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు సార్ ఆ రాంబాయికి